తెలుగు సినిమా పరిశ్రమలో 100కు పైగా సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ మరణం విషాదాన్ని నింపింది. ఆయన చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడం చాలా కష్టం. వందల సినిమాలు చేసి, స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవారు కూడా ఆ తరువాతి కాలంలో దీనస్థితిలో మరణించిన సందర్భాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. అలాంటి కోవలోకే ఫిష్ వెంకట్ కూడా వస్తారు. ఆయన దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, కామెడీ విలన్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ను చేసి మెప్పించాడు. అన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకు పేదరికం తప్పలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్ జీవితంలో మాత్రం చాలా విషాదాలు ఉన్నాయి. ఆయన 100 సినిమాలకు పైగా చేసినా కానీ ఆర్థికంగా నిలబడలేకపోయాడు. ముషీరాబాద్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడం వల్ల అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది. అయితే దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఫిష్ వెంకట్ కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా, కొన్ని సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్స్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన పాత్ర పరిధి చాలా తక్కువ అవ్వడంతో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ వచ్చేది కాదు. దానికి తోడు వెంకట్ అలవాట్లు కూడా అతని ఆరోగ్యాన్ని పాడుచేసినట్టు తెలుస్తోంది. ఇక ఫిష్ వెంకట్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తన కొడుకుని కూడా సినిమాల్లోకి తీసుకురావాలి అని వెంకట్ ఆశపడ్డారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఒక చిన్న ఇల్లు తప్పించి ఫిష్ వెంకట్ ఆస్తులేమీ కూడబెట్టలేదని తెలుస్తోంది. అంతేకాదు వెంకట్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు వెంట తిరిగి పాడు చేసిన కొంతమంది ఆయన అనారోగ్యం గురించి తెలిసి ముఖం చాటేశారని వెంకట్ ఫ్యామిలీ ఓ సందర్భంలో వెల్లడించారు. కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడిన వెంకట్కు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. తన పరిస్థితి గురించి పలు యూట్యూబ్ ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన వెల్లడించారు. 2 కిడ్నీలు పాడవడంతో ఇండస్ట్రీ పెద్దలను సాయం కోరుతూ ఎన్నోసార్లు వేడుకున్నాడు వెంకట్. అయితే టాలీవుడ్ నుంచి కొంతమంది మాత్రం ఫిష్ వెంకట్కు సాయం చేశారు. కాని ఆయన కిడ్నీ ఆపరేషన్కు సరిపడా డబ్బులు లేకపోవడంతో చాలామందిని సాయం అడిగారు. అప్పటికీ ఆలస్యం అవ్వడంతో వెంకట్ మరణించారు. గతంలో ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఈ మధ్య కోలుకున్నారు వెంకట్. అయితే రీసెంట్గా పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ మరణించారు. ఫిష్ వెంకట్ చికిత్స కోసం ఎంతో మంది దాతలు విరాళాలు అందించారు. చిన్న పెద్ద స్టార్స్ కొంతమంది స్పందించి ఫిష్ వెంకట్ ఆపరేషన్కు కావలసిన డబ్బును సమకూర్చుతున్న క్రమంలోనే వెంకట్ ఆరోగ్యం మరింతగా విషమించింది. కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కన్నుమూశారు ఫిష్ వెంకట్. వందల సినిమాలు చేసిన ఫిష్ వెంకట్ చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడ్డారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు.